హలో ఫ్రెండ్స్, మనం డైలీ తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఉంటాయి కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎలా ఫామ్ అవుతాయని? సింపుల్గా చెప్పాలంటే నేచర్లో ప్లాంట్స్ సన్లైట్, వాటర్ మరియు సాయిల్లో ఉన్న మినరల్స్ని యూస్ చేసి తన ఫుడ్ని రెడీ చేసుకుంటాయి. ఈ ప్రాసెస్ని మనం ఫోటోసింథసిస్ అని అంటాం. ఈ ప్రాసెస్లో ప్లాంట్స్లో డిఫరెంట్ న్యూట్రియన్స్ ఫామ్ అవుతాయి. వాటిలో విటమిన్స్ కూడా ఉంటాయి. యానిమల్స్ ఆ ప్లాంట్స్ని తినడం వల్ల ఈ న్యూట్రియన్స్ వాటికి వస్తాయి. మనం ప్లాంట్స్ మరియు యానిమల్స్ని తినడం వల్ల ఆ ప్రోటీన్స్ మరియు విటమిన్స్ మన బాడీకి వస్తాయి. ఇలా ఒక న్యాచురల్ చైన్లా న్యూట్రియన్స్ మన వరకు రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రోటీన్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ మన బాడీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. మన మజిల్స్, హెయిర్, స్కిన్ ఇవన్నీ ప్రోటీన్స్తో ఫామ్ అవుతాయి. మరి విటమిన్స్ అంటే మన బాడీకి స్మాల్ హెల్పర్స్ లాంటివి విటమిన్స్. ఇవి మన బాడీలో డిఫరెంట్ ఫంక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి, లైక్ ఇమ్యూనిటీ, ఐస్ హెల్త్, బోన్ స్ట్రెంగ్త్. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రోటీన్స్ మరియు విటమిన్స్ ఎక్కువ తీసుకున్నా కూడా మంచిది కాదు. అలా అని తక్కువ తీసుకుంటే కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ప్రోటీన్స్ ఎక్కువైతే బాడీ మీద ప్రెషర్ పడుతుంది, కొన్నిసార్లు ఫ్యాట్గా స్టోర్ అయ్యి వెయిట్ పెరగవచ్చు. అలా అని ప్రోటీన్స్ తక్కువైతే వీక్నెస్ వస్తుంది, బాడీ ప్రాపర్గా డెవలప్ అవ్వదు. అలాగే విటమిన్స్ ఎక్కువైతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. అలా అని విటమిన్స్ తక్కువైనా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, డిసీజెస్ రావచ్చు, అంటే రోగనిరోధక శక్తి పడిపోతుంది. కాబట్టి మనం న్యూట్రియంట్స్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. బ్యాలెన్స్డ్గా అంటే మన ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ కరెక్ట్ అమౌంట్లో ఉండడం. అప్పుడే మన బాడీ హెల్తీగా, యాక్టివ్గా ఉంటుంది.